నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి నా నిండు కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే లైవ్లోకి వస్తున్న మీ అందరికీ కూడా శుభాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీ జీవితాన్ని దర్శించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. మరి అనేక దినాల నుంచి ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఇదొక సమయంలో లైవ్లోకి వస్తున్నా. ఇప్పటికే అనేకులు మరి సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తూ మా ఛానల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మోజెస్ ప్రిన్స్ HYD హైదరాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించడం చూస్తారు. ఈ ప్రవచనాత్మకమైన ఈ సందేశంలో వింటున్నప్పుడే మీ శరీరంలో రుగ్మత, వ్యాధి, భయం, బలహీనత మీ నుంచి వీడిపోవటం, మీ యొక్క దేహాలకు చక్కటి ఆరోగ్యాన్ని పొందటం మీరు చూస్తారు. అవును, ప్రభు ఇప్పుడే మాట్లాడుతున్న ఈ సమయంలోనే ఘనమైన బలమైన అభిషేకాన్ని మీ మీద కుమ్మరించి దేవుడు బలమైన కార్యాలు జరిగించునుగాక. దయచేసి మీ కొరకు ప్రార్థించబోతున్నా. ఈ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, దేకాల సమయంలో మరి మధ్యాహ్న కాల సమయంలో ఒక సహోదరి బాంబే నుంచి ఫోన్ చేశారు. అయ్యా పలానా నా సహోదరి ఐసీయూలో ఉన్నారు, దయచేసి ప్రార్థించండి. మంచిది. అటువంటి వారు అనేకులు వేదనతో, దుఃఖముతో, మరి వ్యాధులతో, బాధలతో, ఒకవేళ నీ ఇంటి వారు, నీ ప్రియులు, లేకపోతే నీ సొంత వారు, నీ బంధువులు ఒకవేళ బాధలో ఉండి వారి నిమిత్తం ఒకవేళ ఈ లైవ్ వీక్షిస్తూ ఏకీభవిస్తున్నావా? వారిని, నిన్ను కూడా, వారిని, మిమ్మను కూడా, మీ జీవితాన్ని, వారి జీవితాన్ని యేసయ్య తాకబోతున్నాడు. దేవుని యొక్క స్వస్థత తాకిడి చూడబోతున్నారు. ఎందుకు బ్రదర్ స్వస్థత తాకిడి అంటున్నంటే నిజమే. ఆ అనుభవం గుండా వెళుతున్న వారికి ఆ బాధ, ఆ వేదన వారికి అర్థమవుతుంది. వారి యొక్క జీవితంలో ఆ వ్యాధితో బాధపడుతూ, మరి మరణముతో బాధపడుతూ మరి పోరాడుతున్నప్పుడు మనము చూసే కళ్ళతో మనము చూసే మనకే ఎంతో చలించిపోతాం, ఎంతో కన్నీరు మరి మనకు వచ్చేస్తుంది. మరి దేవుడు ఇలాగా ఇంకా కనికరమంతుడు, ప్రేమగల దేవుడు. ఏ ఒక వ్యక్తి రోగిగా కానీ, వ్యాధిగ్రస్తుడిగా కానీ, బలహీనుడిగా కానీ, లేదా పేదరికం, అనారోగ్య సమస్యలతో బాధపడటం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. మరి ఆ సహోదరి అంటుంది, అయ్యా నాకు ఆ సహోదరి, సొంత సహోదరి ప్రైసీలో ఉంది, ప్లీజ్ ప్రే ఫర్ మీ, ప్రే ఫర్ మై ఫ్యామిలీ. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా ఇంటి వారైన నా సహోదరి కొరకు ప్రార్థన చేయండి. నిజమే కదా. మరి ఒకవేళ నీ బంధువు ఒకవేళ అలాగున్నాడేమో, నువ్వు ఒకవేళ అలా బాధపడుతున్నవేమో, లేదా నీ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం చేత బాధపడుతున్నదేమో, ఈ లైవ్లో వింటుండగానే, ఇలా వీక్షిస్తుండగానే దేవుని యొక్క హస్తం మీ మీదకి వచ్చునుగాక. దేవుని యొక్క తాకుదల మీ జీవితంలో చూచుదురుగాక. దేవుని యొక్క నిండైన అభిషేకం మరి వారు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా ఈ ప్రేయర్లో కనుక నువ్వు ఏకీభవించి ప్రార్థిస్తున్నప్పుడు, అది మరణ పడకైనా, అది ఐసీలో ఉన్నా, ఒకవేళ వారికి డాక్టర్ ఇది అసాధ్యమని చెప్పినా, ఇది ఇంపాసిబుల్ అని చెప్పినా, ఇద్దరు భూమి మీద ఏకీభవిస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ఏదైనా నా నామములో మీకేది ఇష్టమో అడగమని బైబిల్ అంటుంది. కనుక మీతో, మీ కన్నీటితో నేను ఏకమవుతున్నా, మీ దుఃఖముతో నేను కలిసి ప్రార్థించాలని కోరుకుంటున్నా. మీ యొక్క వ్యక్తిగతమైన ఏదైతే బాధ ఉందో, ఏ వేదన అవుతుందో, మీ ప్రియులైన ఇంటి వారి కొరకు, ఎవరి కొరకైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావు, వారితో పాటు కలిసి మనమందరము కలిసి ప్రార్థిస్తుండగా మరణ బంధకాలు వారి జీవితం నుంచి తొలగిపోనుగాక. వారి యొక్క ఐసీలో ఉన్న వారి స్థితి చక్కదిద్దబడునుగాక. ఒకవేళ కిడ్నీ సమస్యనా, హార్ట్ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, లేకపోతే మరొక సమస్య ఏదైనా కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, అయ్యా డాక్టర్గా వల్ల కాట్లే, వారు కూడా ప్రయత్నించారు, వారు కూడా వల్ల కాట్లే, ఎవరి వల్ల కాట్లేదా? నిజమే. కొన్ని సందర్భాల్లో మనుషుడు వల్ల కాని దాన్ని దేవుడు నిశ్చయముగా జరిగించగలడు. ఈ లైవ్లో ఏకీభవిస్తున్న నీతో, మీతోనే
నేను ఏకమవుతున్నా, మీతోని కలిసి ప్రార్థిస్తున్నాం. మనమందరం కలిసి ఏక మనసు కలిగి ఒక్కసారి ఆ ప్రభు వైపు చూద్దాం, ఆయన నామాన్ని ఎత్తిపడదాం, ఆయన నామములో ప్రార్థిద్దాం, కన్నీళ్లు విడుద్దాం. మనం నేల మీద పడి మరి ఏలియా ప్రార్థించాడు, యేసు ప్రభు మరి సాగిలపడి ప్రార్థించినట్లుగా బైబిల్లో ఉంది. నిజం, మనం కూడా వారి కొరకు, ఇతరుల క్షేమం కొరకు మనము కన్నీరు కార్చినప్పుడు మన ఆపదలో కూడా, మన కష్టాల్లో కూడా, మన ఇబ్బందులు కూడా దేవుడు మనకు సాయం చేస్తాడు. కనుక వారి కొరకు నేను ప్రార్థిస్తుండగా, మీరు ఏకీభవిస్తుండగా మీ జీవితాల్లో, వారి జీవితాల్లో గ్రేట్ థింగ్స్ జరగబోతున్నాయి. నేను ప్రవచిస్తున్నాం, యేసునామములో మరి మరణ పడక, యేసునామములో క్యాన్సర్ అవని గాక, వారి కిడ్నీ ప్రాబ్లం హీల్ అవని గాక, వారి యొక్క ఏదైతుందో డాక్టర్ ఇంపాసిబుల్ అని దేనైతే అన్నారో యేసునామములో ప్రవచిస్తున్నా, వారి జీవితంలో యేసు క్రీస్తు నామములో హీలవుని గాక, హీలవుని గాక, మరి హీలవుని గాక. మరి బాంబే నుంచి ఒక సహోదరి లక్ష్మి అనే సహోదరి నిజంగా మరి మధ్యాహ్న కాల సమయంలో అడిగింది, అయ్యా మరి ఎంతో వేదనతో, ఎంతో బాధతో నా సహోదరి కొరకు ప్రార్థించమని. నిజమే, అటువంటి వారు అనేకులు ఉంటున్నారు. ఈ లైవ్ చూస్తుండగా ఎవరెవరైతే మరణ పడక మీద ఉన్నారో, మరణం యేసు నామములో క్యాన్సర్ అవనిగాక, మరణకరమైన వ్యాధి యేసు నామములో తొలగిపోనుగాక, దేవునిక దూతలు విజిటేషన్ చేయనుగాక, దేవునిక దూతలు తాకునుగాక. బైబిల్ అంటుంది, నా నామమున మీకేది ఇష్టమో అడగండి, ఇద్దరు భూమి మీద ఏకీభవించినట్లయితే నా నామమున ఏది అడిగినా చేస్తానన్ను. యేసు క్రీస్తు నామములో మేమందరము కలిసిన ఆయన ఒక కుటుంబముగా కృపా సింహాసనం దగ్గరికి కన్నీటితో వస్తున్నాం, దుఃఖముతో వస్తున్నాం. ఆ శిలువలో మా కొరకు, నా కొరకు నాయన, మా అందరి కొరకు నాయన బాధించబడ్డావు, చీల్చబడ్డావు, కొట్టబడ్డావు, గుద్దబడ్డావు. అయ్యా తండ్రి, ఎంతో వేదన చెందావయ్యా. ఎవరెవరైతే నాయన అయ్యా ఐసీలో ఉన్నారో యేసు నామములో వారి జీవితంలో బలమైన కార్యము జరుగునుగాక. ఫైనాన్షియల్ ప్రాబ్లం యేసు నామములో వారి జీవితం నుంచి తొలగిపోనుగాక. వారి దుఃఖం, వారి కన్నీరు నాయన, గర్భఫల సమస్య యేసు నామములో గర్భాలు తెరవబడునుగాక, గర్భాలు యేసు నామములో తెరవబడునుగాక. ఉద్యోగ సమస్య నజరేయుడగు యేసు క్రీస్తు నామములో వారు ఎక్కడైతే ఉద్యోగంలో స్థిరపడకుండా, బలపడకుండా, వారి జీవితంలో వారి జీవితంలో అయ్యా తండ్రి అభివృద్ధి చెందకుండా వారి ఆటంకాలు ఏమైతే జరుగుతున్నాయో యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా, మేమందరము కలిసి ప్రార్థిస్తున్నాం. మేమందరము నాయన ఏక మనసుతో మొరపెడుతున్నాము నాయన. అవును తండ్రి, మా ప్రార్థనలు విన్నందుకు స్తోత్రం, జవాబు ఇచ్చినందుకు వందనాలు. కారణం ఏంటంటే మీ నామం, మీరు పొందిన దెబ్బల చేత, మీ రక్తమును బట్టి, మీ గాయాల్ని బట్టి నాయనా, మీ యొక్క తండ్రి దెబ్బల్ని బట్టి, మీ గాయాల్ని బట్టి, మీ యొక్క రక్తాన్ని బట్టి మేమందరము నాయనా మా స్వస్థత అయ్యా ఏదైతే జరిగిపోయిందో దాన్ని స్వీకరిస్తున్నాం, దాన్ని అంగీకరిస్తున్నాం. వారి కొరకు విశ్వాసముతో నమ్ముతున్నాం. వారి విశ్వాసం ఉంచలేకపోవచ్చు తండ్రి, ఇది మరణానికిగా అయిపోయింది, ఇక లోన్ అయిపోతున్నాడని భయపడొచ్చు నాయన. డాక్టర్ వదిలేయచ్చు, ఇంటికి పంపించేయచ్చు నాయన. యేసు నామములో హీల్ అవుతున్నందుకు వందనాలు. యేసు నామములో విజిటేషన్ జరిగిస్తున్నందుకు వందనాలు. మీ యొక్క టచ్ యేసు నామములో జరుగునుగాక. మీ సన్నిధి నజరేయుడగు యేసు నామములో వారిపై ఇప్పుడే కుమ్మరించబడునుగాక. మీ అగ్ని దిగివచ్చునుగాక. మరణ బంధకాలు నజరేయుడగు యేసు నామములో వారి జీవితం నుంచి ఇప్పుడే తెంచబడునుగాక. ప్రతి డెవిల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో అపవాది దానికి సంబంధించింది నజరేయుడగు యేసు క్రీస్తు నామములో ఇప్పుడే వైదొలిగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో తొలగిపోనుగాక. థ్యాంక్ యూ, మీరు అలా చేసినందుకు వందనాలయ్యా. మా ప్రార్థనలన్నీ విన్నావు, మా అందరి ప్రార్థన విన్నావు. థ్యాంక్ యూ నాయనా. సకల మహిమంతా మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.